టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితర వారి కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శానిటేషన్ ఉద్యోగులు, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాలు పెంచడానికి నిర్ణయించారు. పోర్టు కార్మికులకు వేతనాలు 28,000 నుండి 38,000కు పెంపు, 10,000 పెంచాలని నిర్ణయించారు. వాహనాలు బేరర్లు, అదేవిధంగా ఉగ్రాణం కార్మికులు స్కిల్ లేబర్గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించనున్నారు. కళ్యాణకట్టలో పీస్రేట్ బార్బర్ల వేతనాల కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు పాలక మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి పారిశుద్ధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు కేటాయించారన్నారు. ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోర్టు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోర్టు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం దేవగర్లో సుమారు 100 ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు ఆమోదం. ఈ 100 ఎకరాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి దఖలు పరిచింది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ బైద్యనాథ్ దేవాలయం ఉన్నది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, 51 శక్తి పీఠాలలో కూడా ఒకటి అక్కడ ఉన్నది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది.